శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ప్రత్యేక డైరీ ఏర్పాటు చేసి అందులో నుండి వచ్చే నెయ్యిని మాత్రమే వినియోగించాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అందుకు తన వంతు సాయంగా 1000 గోవులను టీటీడీకి విరాళంగా అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తిరుమల పవిత్రత కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన పాదయాత్ర నిన్న సోమవారం తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని అక్కడి నుండి మెట్ల పూజోత్సవం నిర్వహించి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయన టీటీడీ గోశాల వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రత కోసం తాను చేపట్టిన పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. కలియుగ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల క్షేత్రంపై అనేక సంవత్సరాలుగా అనేకమైన ఆరోపణలు చేయడమే కాక వివాదాల్లోకి నెట్టుతున్నారని విమర్శించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండి ప్రతి ఒక్క హిందువుల్లో చైతన్యం నింపేందుకు తాను ఈ పవిత్ర యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కల్తీ నెయ్యితో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడం మహా పాపమని అన్నారు. కల్తీ నెయ్యి వివాదాన్ని అధిగమించాలని అంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక డైరీ ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకు తన వంతు సాయంగా స్వామివారికి సుమారు 1000 గోవులను విరాళంగా ఇవ్వడమే కాక మరో 1,00,000 ఆవులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. తద్వారా 10,000 మంది గోపాలకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అవుతుందని అన్నారు. స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈ పాదయాత్ర వ్యక్తిగతమైనది కాదు, రాజకీయ అంశము కాదు, కేవలము తిరుమలకు సంబంధించి స్వామివారికి సంబంధించి స్వామివారి భక్తులకు సంబంధించి ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే, వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము. కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు ఇక్కడ వెలిశారు. అదేవిధంగా స్వామివారి భక్తులకు, స్వామివారి కైంకర్యాలకు, సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి, హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే గత కొన్ని రోజుల నుండి కాదు, అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన వివాదాలు, రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో, లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి.